హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన అటవీ ప్రాంతం. ఈ అడవి భవిష్యత్తులో మానవులపై పలు విధాలుగా ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ సమతుల్యత విషయంలో నగరవాసులకు ఊపిరందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కంచగచ్చిబౌలి ఫారెస్ట్ అలియాస్ కేజీఎఫ్ ఇది డీమ్డ్ ఫారెస్ట్గా పరిగణించబడుతుంది. ఇక్కడ వందల రకాల మొక్కలు, పక్షులు ఇంకా వన్యప్రాణులు ఉన్నాయి. ఈ అడవి నగర ప్రాంతంలో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో, ఇంకా వాతావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని సంరక్షణ జరిగితే భవిష్యత్తులో నగరవాసులకు ఆరోగ్యకరమైనటువంటి జీవన వాతావరణం లభిస్తుంది. అటవీ ప్రాంతాలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ నగరవాసులకు ప్రకృతితో సన్నిహితంగా ఉండేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఆరోగ్యం ఇంకా శ్రేయస్సును పెంపొందించుతుంది. ఈ అడవిలో ఉన్నటువంటి వృక్ష సంపద ఇంకా జంతుజాలం జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. ఇది ఆహార గొలుసులను అంటే ఫుడ్ చైన్ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల పరోక్షంగా మానవులకు ప్రయోజనం చేకూరుతుంది. ఒకవేళ ఈ అడవిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర అభివృద్ధి కోసం నాశనం చేస్తే గాలి కాలుష్యం పెరగటం, వేడి ద్వీపాల అంటే హీట్ ఐలాండ్స్ ఏర్పాటు, ఇంకా వాతావరణ మార్పుల వల్ల మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అడవులు కిరణజన్య సంయోజన క్రియ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. కంచగచ్చిబౌలి ఫారెస్ట్లోని చెట్లు కార్బన్ డయాక్సైడ్ను శోషించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ సమీప నగర ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒక పెద్ద చెట్టు సంవత్సరానికి సుమారుగా 100 కిలోల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలదట. ఇది 2 నుంచి 4 మంది వ్యక్తులకు సరిపడేటంత ఆక్సిజన్ అందిస్తుంది. అడవులు కార్బన్ సింకులుగా పనిచేస్తాయి, అంటే అవి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ ఉండటం వల్ల హైదరాబాద్ వంటి నగరంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గ్రీన్ హౌస్ ప్రభావాన్ని అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను తగ్గించి వాతావరణ మార్పులను నియంత్రిస్తుంది. ఈ అడవిని నాశనం చేస్తే కార్బన్ డైఆక్సైడ్ శోషణ సామర్థ్యం తగ్గుతుంది, ఆక్సిజన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల నగరంలో కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు, వేడి ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరగటం వల్ల స్థానిక వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ నాశనం అయితే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యతలపై ప్రభావంతో పాటు మానవులకు ఇంకా పర్యావరణానికి అనేక ఇతర ప్రమాదాలు కూడా పొంచి ఉండేటటువంటి అవకాశం ఉంది. కేజీఎఫ్ అడవులు వాతావరణాన్ని చల్లబరచడంలో సహాయపడతాయి. ఈ ఫారెస్ట్ తొలగిస్తే హైదరాబాద్ వంటి నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీనిని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. ఉష్ణోగ్రత పెరగటం వల్ల వేడి ఒత్తిడి, డీహైడ్రేషన్ ఇంకా హృదయ సంబంధిత సమస్యలు సామాన్యం అయిపోతాయి. ఈ చెట్లు గాలిలోని ధూళి, వాహనాల నుండి వచ్చేటటువంటి పొగ మరియు ఇతర కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తాయి. ఈ అడవి లేకపోతే PM2.5, PM10 వంటి సూక్ష్మ కణాలు పెరిగి శ్వాసకోశ వ్యాధులు అంటే ఉదాహరణకి ఆస్తమా, బ్రాంకైటిస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ వంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరంలో ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది కదా. అడవులు భూగర్భ జలాలను నిల్వ చేయటంలో, వర్షపు నీటిని శోషించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ నాశనం అయితే నీటి స్థాయిలు తగ్గడం, వరదలు, ఇంకా తాగునీటి కొరత వంటి సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే దీనివల్ల వ్యవసాయం, గృహ వినియోగం కోసం నీటి లభ్యత అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ అడవిలో అనేక రకాల పక్షులు, కీటకాలు ఇంకా చిన్న జంతువులు నివసిస్తూ ఉన్నాయి. అడవి నాశనం అయితే ఈ జంతువులు అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది, ఈ జాతులు ముఖ్యంగా. దీనివల్ల ఆహార గొలుసు అంటే ఫుడ్ చైన్ కూడా దెబ్బతింటది. ఫర్ ఎగ్జాంపుల్, కీటకాలను నియంత్రించే పక్షులు లేకపోతే పంటలపై ఆధారపడిన వ్యవసాయ ఉత్పత్తులకు హాని కలుగుతుంది. అడవులు మట్టిని కట్టిపడేసి వర్షపు నీటిని నియంత్రిస్తాయి. ఈ ఫారెస్ట్ తొలగిస్తే భూమి కోతకు గురయ్యి వర్షాకాలంలో వరదలు సంభవించే ప్రమాదం పెరుగుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే వరద సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇది మరింత తీవ్రం అవుతా ఉంది. అడవి నాశనం వల్ల పర్యాటకం, స్థానిక జీవనోపాధి, ఆ తర్వాత ఇంకా చాలా రకాలుగా మనం అంతా దెబ్బతినాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు పెరగటం వల్ల వైద్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం పడుతుంది. చెట్లు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ అడవి లేకపోతే గచ్చిబౌలి వంటి బిజీ ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం పెరిగి నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కంచగచ్చిబౌలి రిపీట్
కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ను కాపాడితే భవిష్యత్తులో మానవులకు శుద్ధమైన గాలి, స్థిరమైన వాతావరణం మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవనం లభిస్తాయి. ఆక్సిజన్ ఉత్పత్తి కొనసాగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ దీన్ని నాశనం చేస్తే కనుక గాలి కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వాతావరణ అసమతుల్యత వంటి ప్రతికూల పరిణామాలు అయితే తప్పవు. కాబట్టి అడవిని సంరక్షించడం దీర్ఘకాలంలో మానవ జాతికి ఎంతో అవసరం. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ నాశనం వల్ల గాలి, నీరు, జీవ వైవిధ్యం, వాతావరణం ఇంకా మానవ ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని కాపాడటం ద్వారా వీటన్నింటినీ మనం నివారించవచ్చు. లేకపోతే హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలలో జీవన నాణ్యత, జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ అడవిని సంరక్షించడం ఒక అత్యవసర చర్యగా మనమంతా పరిగణించాలి, ముందుకెళ్ళాలి. ఈ అడవిని కాపాడుకోవడం కోసం మనమంతా కూడా ఏకమై ఉద్యమం చేయాలి. వీలైతే ప్రభుత్వాన్ని కిందికి దించైనా సరే మేము ఖచ్చితంగా మా అడవిని కాపాడుకుంటామని చెప్పేసి హైదరాబాద్ మహానగరం మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో, నగరంలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒక తాటిపైకి వచ్చి ఈ అడవిని కాపాడుకునే బాధ్యతను భుజాల మీద వేసుకోవాలి.